రాజకీయ పరంగా ఏంటి? వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా. సొంత నియోజకవర్గం నగరంలో తిప్పలు తప్పటం లేదు. ఓవైపు వర్గపోరు, ప్రచార కార్యక్రమాలకు పరిమితం చేయాలనే వాదన. మరోవైపు రోజాను పక్క జిల్లాలో ఎంపీ స్థానానికి పంపించేలా ఓ వర్గం బలమైన పావులు కదుపుతుంది. ఎంపీ స్థానానికి ఆవిడని పంపించడానికి అని చూస్తున్నారట. మరి ఆవిడకి ఎవరి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ మధ్య కూడా ఆవిడ స్వామివారి దర్శనానికి సరే భక్తి ఉన్నదేమో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి వెంకటేశ్వర స్వామి, అనంతుడు, అందరివాడు ఆ భక్తి ఉండడంలో తప్పలేదు. వాళ్ళకి అవకాశం ఉంది. కొద్దిగా ఎక్కువ సార్లు దర్శించుకుంటారు. ఇంతకీ రోజాపై అంత కక్ష కట్టిన ఆ నేత ఎవరు? మాజీ మంత్రిగా వివాదాలు నిలవగా ఉన్న ఆ నేత భవితవ్యం ఏమిటి? సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ, ప్రత్యర్థులకు పొలిటికల్ పంచులు ఇస్తూ తక్కువ టైంలో రాటు తేలిన రోజా. టీడీపీ టు వైసీపీ వరకు పొలిటికల్ జర్నీ అంతా వివాదాలే. రోజా నోరు విప్పితే రాజకీయ ప్రళయాలు సుడిగుండాలి. రోజా గారు ఏ రకంగా మాట్లాడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అవనియండి, చంద్రబాబు నాయుడు గారి మీద అవనియండి, లేకపోతే లోకేష్ గారు అవనివ్వండి, లేకపోతే ఇంకొకరి మీద, అనిత మీద, ఇంకొకరి మీద ఎవరి మీద అయినా సరే ఆవిడ నోరు పెట్టు పడిపోద్ది అని. వైసీపీ మౌత్ పీస్ కింద ఉంటుంది. మహిళా రాజకీయ నాయకుల్లో రోజాలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. రోజాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే ఇంకొకరిలా మాట్లాడే వాళ్ళు ఎవరంటే మంచి మాట్లాడితే, లేకపోతే సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఏదో మంచి అంశాలు తీసుకొస్తే మీలాగా ఎవరో మాట్లాడారని చాలా గొప్ప వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమంటే ఎక్కువగా తిడితే, ఎక్కువగా బూతులు మాట్లాడితే, ఎక్కువగా సెటైర్లు వేస్తే వాళ్ళు అద్భుతంగా మాట్లాడినట్టుగా